శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటాము. ఆ రోజునే శ్రీకృష్ణుడు జన్మించాడని బాలకృష్ణుడిని పూజిస్తారు. ప్రతి ఏటా శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈసారి ఆగస్టు 26న వస్తుంది. హిందూ సాంప్రదాయంలో ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకి కృష్ణుడు, రాధ, గోపికల వేషాలు వేసి మురిసిపోతుంటారు. చిన్నపిల్లలకి వెన్న తినిపిస్తుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కొన్ని దాన ధర్మాలు చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్ముతారు భక్తులు. ఆ దానాలేంటో చూద్దాం. అన్నదానం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి కడుపు నింపితే పుణ్యం కలుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అన్నదానం చేస్తే పుణ్యం కలుగుతుంది. సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయని, ఇంట్లో ఆహారానికి లోటు రాదని నమ్ముతారు. వెన్న దానం చేయడం కూడా ఒక సాంప్రదాయంగా చెప్పుకుంటారు. కన్నయ్యని వెన్న దొంగ అని ముద్దుగా పిలుస్తారు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. కన్నయ్య అంతగా ఇష్టపడే వెన్నని దానం చేస్తే శుక్రదోషాలు తొలగిపోతాయని, అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు, అన్ని దోషాలు పోయి సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. కృష్ణ జన్మాష్టమి రోజున పేదలకి, అనాథలకి బట్టలు దానం చేస్తే మంచిదని నమ్మకం. ఇలా చేస్తే అన్ని దుఃఖాలు తొలగిపోయి అంతా శాంతి జరుగుతుందని నమ్ముతారు. డబ్బు, సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. ఇంకా ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం దక్కుతుందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నెమలీకల్ని కూడా దానం చేయవచ్చు. శ్రీకృష్ణుడు నెమలి ఈకల్ని తలలో పెట్టుకుంటాడు. నెమలి ఈకల్ని శ్రీకృష్ణాష్టమి రోజున దానం చేస్తే అనుకున్నది నెరవేరుతుందని నమ్ముతారు. చేసే పనులకి అడ్డంకులు ఉండవని, పురోగతి ఉంటుందని నమ్ముతారు. ఇంకా శ్రీకృష్ణుణ్ణి వేణు మాధవుడని కొనియాడతారు. మాధవుడు వేణువుని ఊదుతుంటే ఆదమరచి వింటారు. అలాంటి వేణువుని కూడా జన్మాష్టమి రోజున దానం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. చెక్కతో చేసిన మురళిని దానం చేస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ఉంటాయని, ఆ మాధవుని చూపు మనపై ఉంటుందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టంగా చూసుకునే ఆవుల్ని పూజించినా, లేక ఆవు విగ్రహాలని దానంగా ఇచ్చినా కృష్ణుడి కరుణ దక్కుతుందని విశ్వసిస్తారు. జన్మాష్టమి రోజున తప్పకుండా గోవుకు సేవ చేయాలి. ఈరోజు ఆవుకు పచ్చిగడ్డి, ఆహారం అందించడం మంచిదని భావిస్తారు.